రామ్కు జతగా జోడీ కట్టేదెవరు? కథానాయకుడు రామ్ పోతినేని తన కొత్త సినిమా కోసం స్వయంగా మెగాఫోన్ చేతపట్టారు. ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభమవుతోంది. రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ సినిమా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందనుంది. వీర అనే యువకుడి పాత్రలో సందడి చేయనున్నారు రామ్. ఆయన 23వ సినిమా ఇది. కొన్ని రోజులుగా కథానాయిక ఎంపికకు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కయాదు లోహర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇది వరకు శ్రీనిధి శెట్టి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు రామ్. త్వరలోనే కథానాయిక ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. జైలర్ డైరెక్టర్తో సూర్య 50 కొత్తదనం నిండిన కథల్ని ఎంచుకుంటూ వైవిధ్యమైన పాత్రలతో సినీ ప్రియుల్ని అలరిస్తుంటారు కథానాయకుడు సూర్య. ఇటీవలే వీరభద్రుడు సినిమాతో హిట్ అందుకున్నారు. ఆయన త్వరలో విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంతో థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా తన 50వ చిత్రం కోసం జైలర్ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్తో చేతులు కలిపారని తెలిసింది. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. సూర్య ప్రస్తుతం రోమాంచకం ఆవేశం ఫేమ్ దర్శకుడు జీతు మాధవన్ తెరకెక్కిస్తున్న సూర్య 47 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నెల్సన్ కూడా జైలర్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. పెద్ద కుమారుడి చిత్రానికి ధనుష్ దర్శకత్వం. ఒకవైపు నటిస్తూనే దర్శకుడిగాను సత్తా చాటుతున్నారు ప్రముఖ కథానాయకుడు ధనుష్. ఇటీవల ఆయన హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన రాయన్ సెట్లో ఆయన పెద్ద కుమారుడు యాత్ర కెమెరాను ఆపరేట్ చేస్తూ కనిపించడంతో త్వరలో నటుడిగా రంగప్రవేశం చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా యాత్ర ప్రధాన పాత్రలో ఓ మాస్ కమర్షియల్ కథ రూపొందుతున్నట్లు, ఈ చిత్రానికి త్వరలో లుక్ టెస్ట్ షూట్ జరగనుందని తమిళ సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.